అందరికీ నమస్కారం. మన దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది కదా. ప్రభుత్వం లేదని చెప్తున్నప్పటికీ కూడా రియాలిటీలో గ్రౌండ్లో సమస్య కనపడుతుంది. అయితే నేనేమంటానంటే ఈ సమస్యకి కారణం ఏంటి? యుద్ధం వల్ల జరిగే నష్టం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ యుద్ధం వల్ల మనకు జరిగే నష్టం మీద మన వాళ్ళకు ఒక అంచనా లేకపోవటం, నష్టాన్ని ఎలా అధిగమించాలో అనేటువంటి ప్లానింగ్ లేకపోవటం, ఒక అంచనా ఒక ప్లానింగ్ లేకపోవటం వల్ల మనకొచ్చిన సమస్య ఇది. దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా అధికారులు. ఇప్పుడు రాజకీయ నాయకత్వం కొన్ని విషయాలను అంచనా వేయలేదు, కొన్ని విషయాన్ని ప్లాన్ చేయలేదు. అధికారుల మీదే రాజకీయ నాయకత్వం ఆధారపడి ఉంటుంది. రాజకీయ నాయకత్వం అధికారులు తీసుకొచ్చినటువంటి ప్లానింగ్ని, దాంట్లో ఉన్న మంచి చెడులు, దాంట్లో ఉన్న ప్రజల భావోద్వేగాలు, దాని ఒరిజినాలిటీ, ప్రాక్టికల్ థింగ్స్, గ్రౌండ్ రియాలిటీ అంచనా వేసి ముందుకు తీసుకెళ్తే తప్ప అంతిమంగా ఒక సమస్యని ముందుగా రాజకీయ నాయకత్వానికి తెలపాల్సింది, ఆ సమస్యను అధిగమించడానికి ఉండే పరిష్కారాలు చూపాల్సింది ఖచ్చితంగా అధికార యంత్రాంగమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని హ్యాండిల్ చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానిగా మోడీ గారు ఉన్నా, హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నా, వాళ్ళు ఆధారపడేది, వాళ్ళు నిర్ణయాలు తీసుకునేది అధికారుల నివేదిక ఆధారంగానే, అధికారుల సూచనల ఆధారంగానే. మనకి పైకి మోడీ గారు ఎంత గొప్పగా కనపడ్డా, అమిత్ షా గారు ఎంత గొప్పగా కనపడ్డా, ఆ గొప్పతనం వెనకాల అధికారులు ఉంటారు. అధికారుల గ్రౌండ్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సమస్యని మోడీ గారి దృష్టికో అమిత్ షా గారి దృష్టికో తీసుకురావటంలో మన అధికార యంత్రాంగం ఫెయిల్ అయింది. కేంద్ర ప్రభుత్వం అంటే అనేక మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఐపీఎస్ అధికారులు ఉంటారు, ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. సో ఎంతో పెద్ద వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం అంటే. ఇప్పుడు హోంశాఖ సెక్రటరీ ఒక ఐఏఎస్, పెట్రోలియం శాఖ సెక్రటరీ ఒక ఐఏఎస్, అది కూడా సీనియర్ మోస్ట్ ఐఏఎస్లు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హోంశాఖ సెక్రటరీగానో లేదా పెట్రోలియం శాఖ సెక్రటరీగానో ఉన్న వాళ్ళు సీనియర్ మోస్ట్ ఐఏఎస్లు, తల పండిన వాళ్ళు, ఒక సమస్యను ముందుగానే అంచనా వేయగలిగిన వాళ్ళు, సమస్యకి పరిష్కారాన్ని చూపగలిగిన వాళ్ళు. కానీ ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపడంలో ముందు అసలు అంచనా వేయటంలోనే పొరపాటు జరిగింది. పైగా ఈరోజు మన దేశంలో గ్యాస్ సమస్య ఉన్నదానికంటే ఎక్కువగా కనపడుతుందంటే కారణం బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ఈ బ్లాక్ మార్కెటింగ్ని అడ్డుకోవటంలో కూడా మన వ్యవస్థ ఫెయిల్ అయింది. ముందు సమస్యను అంచనా వేయటంలో ఫెయిల్ అయింది, సమస్యకి సొల్యూషన్ చూపడంలో ఫెయిల్ అయింది, సమస్య జటిలంగా అవటానికి అంటే బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే దాన్ని అడ్డుకోవటంలో ఫెయిల్ అయింది. అదే ఇప్పుడు ఈ సమయంలో మన మోడీ గారి ప్లేస్లో కీమ్ ఉంటే, కీమ్ గురించి మీకు తెలుసు కదా, కొంతమంది అతని నియంత అంటారు, కొంతమంది పిచ్చోడు అంటారు, తిక్కలోడు ఏదో అంటారు. సరే ఇదంతా వదిలేయండి. కానీ ఈ పరిస్థితిలో కీమ్ ఉంటే ఖచ్చితంగా తనకి కనీసం సమస్యని అంచనా వేయలేకపోయిన అధికారులని ఇమీడియట్గా ఉరిదీసేవాడు, లేదా ఎన్కౌంటర్ చేయించేవాడు. ఇంకొకసారి సమస్య విషయంలో, దేశం విషయంలో అజాగ్రత్తగా ఉంటే దేశ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. ఇప్పుడు దేశం మామూలు ఇబ్బంది కాదండి, కనపడని ఇబ్బందిని ఎదుర్కొంటుంది. నేను ఈ సమస్య గురించి లోతుగా చెప్పాలంటే భయపడుతున్నా, ప్యానిక్ చేస్తానేమో ప్రజలని భయపడుతున్నా, ప్రజల్ని ప్యానిక్ చేసినట్టు ఉంటుందేమో ఒక రకమైన భయంలో ఉన్నా నేను. అందుకే సమస్యని కొద్దిగా లోతుగా గట్టిగా చెప్పలేకపోతున్నా. ఒక హోటల్ మూతపడిందంటే కనీసం తక్కువ ఒక 6 కుటుంబాలు రోడ్డును పడతాయి. ఒక రోజు బిజినెస్ ఆగిపోయిందంటే, ఇప్పుడు హోటల్స్లో చెఫ్లు, వెయిటర్సు, క్లీనర్సు వాళ్ళంతా చిన్న జీతాల మీద బతికేవాళ్ళు. ఒక రోజే కదా మూతపడింది, లేదా ఒక వారం రోజులేగా హోటల్ మూతపడింది అంటే కుదరదు. వాళ్ళు వారం రోజులకి ఆ హోటలు రెస్టారెంట్ ఇచ్చే జీతం కట్టుకావటమే కాదు, వాళ్ళు టిప్పుల మీద ఆధారపడి బతుకుతుంటారు వాళ్ళ జీవితాలు. కస్టమర్స్ ఇచ్చే టిప్పుల మీద, వాళ్ళకేమి హోటల్స్ రెస్టారెంట్స్ పెద్ద జీతాలు ఇవ్వవు, కస్టమర్స్ ఇచ్చే టిప్పుల మీద ఆధారపడుతుంటారు. మనం 10 రూపాయలు 20 రూపాయలు, దయగలిగిన మహాప్రభువులు 50 రూపాయలు కొన్ని టిప్పులు ఇస్తూ ఉంటారు కదా, ఆ టిప్పుల మీద ఆధారపడి బతికే జీవితాలు అవి. ఇలా హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ ఆగిపోయిందంటే చాలామంది జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు తలకిందులైపోతాయి. ఇలా హాస్టల్ నమ్ముకొని చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అవన్నీ కూడా ఇలా ఇబ్బందులు పడిపోయినాయి. ఇప్పుడు ఈ సమస్యకి పర్టికులర్గా కారణమైనటువంటిది ఖచ్చితంగా అధికార యంత్రాంగం. పైగా బ్లాక్ మార్కెటింగ్ చేసి సమస్యను ఇంకా జటిలం చేస్తున్నారు. ఇవాళ పొద్దున మోడీ గారి స్టేట్మెంట్ ఒకటి చూస్తే నేను, వీళ్ళు దేశాన్ని ద్రోహం చేస్తున్నారు బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళని. ఖచ్చితంగా దేశాన్ని ద్రోహం చేస్తున్నారు. నాకు బాగా గుర్తు, మోడీ గారు ప్రధాని 2014 అయిన తర్వాత ఇచ్చినటువంటి మొదటి పిలుపు, మీరు గ్యాస్ సబ్సిడీని వదులుకోండి దేశం కోసమని. నేను వదులుకున్నా. గ్యాస్ అనేది అంత ఇంపార్టెంట్ థింగ్ కాదు. మన దేశంలో
మన ప్రజల నిత్యావసరంగా మారిపోయింది. అవసరం లేనప్పుడు సబ్సిడీ తీసుకోవడం అనవసరం. అది వదులుకుంటే దేశానికి చాలా ఉపయోగం జరిగింది. నేను వదులుకున్న గ్యాస్ సబ్సిడీని ఈ రోజుకి తీసుకోవట్లే. అయితే ఇలా ఆ గ్యాస్ సమస్యని ఎక్కువగా క్రియేట్ చేసి బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి ఈ బ్లాక్ మార్కెటింగ్ గాలను, గ్యాస్ కంపెనీలను, గ్యాస్ ఏజెన్సీలను కీము నుండి ఎన్కౌంటర్ చేపించేవాడు, ఉరిదీసేవాడు. బ్లాక్ మార్కెటింగ్ చేయాలంటే భయపడేవాడు. అంటే కొన్ని సమయాల్లో ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం కూడా, అంటే ఆ మాటని అనకూడదేమో, ప్రజాస్వామ్యం గొప్పది, నో డౌటు. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఇలాంటి అంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, జనం రోడ్డు మీద పడుతున్నారు, ఇది కరోనా కంటే డేంజర్ సిచ్యువేషన్ లాగా ఉంది అనుకుంటున్న సమయంలో కూడా దీన్ని కూడా ఎన్క్యాచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. కరోనానికి వెనక హాస్పిటల్స్ ఎన్క్యాచ్ చేసుకొని డబ్బులు గుంజేసినట్టు ఉంటారు కదా. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఈ దేశం ఆగమైపోవడానికి కారణం అటువంటి వాళ్ళే. ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దేశాన్ని ద్రోహం చేసేవాళ్ళు. ఏమనంటే వీళ్ళందరినీ ఎన్నుకుంటే చేసి పడేసేవాడు. సరే, మన దేశ చట్టాలు దానికి ఒప్పుకోగా మన మోడీ గారు, మన దేశమే అది కాదు, ఆ పద్ధతి కాదు పాల్పోయేది. ఏదేమైనా సమస్యను అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యాం. అంటే నేను కీము గురించి ఎందుకు చెప్తానంటే, మన అధికార యంత్రాంగం ఎంత ఫెయిల్ అయింది, ఇది ఎంత తప్పు అని చెప్పడానికి చెప్తున్నా. మన వాళ్ళని ఉరిదీయాలనో ఎన్కౌంటర్ చేయాలనో ఉద్దేశంతో నేను చెప్పట్లే. మన వ్యవస్థలు ఎంతగా ఫెయిల్ అయ్యాయి, మన వ్యవస్థల ఫెయిల్ వల్ల మన వాళ్ళు, మన జనాలు ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు, సామాన్యుడి జీవితం ఎంత ప్రభావితం అవుతుంది అని సీరియస్నెస్ మీకు అర్థం కావటం కోసం నేను పోలిక పెడుతున్నా. నేను కీమును సమర్థించాలని కాదు, మన మోడీ గారినో మన అధికారులను తక్కువ చేయాలని కాదు. కానీ మన దేశ జనాల్ని, ప్రజల్ని రోడ్డు మీదకి నెట్టేసే పరిస్థితిని అంచనా వేయకపోవటం వల్ల, ప్లానింగ్ లేకపోవటం వల్ల జరిగింది అనేటువంటిది నా బాధ. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.